ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది అదృష్టం, కానీ చివరికి ప్రపంచమే మీ వైపు చూస్తుంది. వృషభ రాశి వారికి ఈ 3 రోజులు సాధారణమైన రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక గంభీరమైన మార్పుకు సంకేతాలు అని చెప్పాలి. చాలా కాలంగా మీరు మోస్తున్న భారం, ఎవరితో చెప్పుకోలేని బాధ, నిద్రపోయిన వెంటాడే ఆలోచనలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతూ కొత్త వెలుగుకు మార్గము తెరుచుకునే సమయం ఇది అని చెప్పాలి. మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మీ హృదయం లోపల ఎన్నో గాయాలు దాచుకుంటుంది. నేను ఎంత మంచిగా ఉన్నా ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు అని మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించి ఉండవచ్చు. కానీ ఈ 21, 22, 23 తేదీలు మీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే రోజులు అని చెప్పాలి. ఈ 3 రోజుల్లో గ్రహాల కదలికలు, దైవ అనుగ్రహం, ముఖ్యముగా మీ కర్మ ఫలితాలు అన్నీ కలిసి మీకు ఒక కొత్త దారిని చూపించబోతున్నాయి. 21వ తేదీ నిశ్శబ్దంగా మారే విధి. 21వ తేదీ ఉదయం నుంచే మీ మనసులో ఒక తెలియని భావన మొదలవుతుంది. ఎందుకో తెలియదు కానీ ఇప్పటి వరకు మీకు భయంగా అనిపించిన విషయాలు అకస్మాత్తుగా చిన్నవిగా కనిపిస్తాయి. ఇది సాధారణం కాదు. చంద్రుని స్థితి మీ ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆ రోజు చాలా ముఖ్యమవుతుంది. ఈరోజు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి రావడం వెనుక ఒక కర్మ సంబంధం ఉంటుంది. అది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, లేదా కుటుంబ సంబంధం కావచ్చు. కానీ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈసారి మీరు గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదు. ఆర్థిక పరిస్థితి. ఈరోజు ధనపరంగా చిన్న శుభవార్త వినిపిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు రావచ్చు, లేదా మీకు రావాల్సిన గౌరవం తిరిగి మీ చేతికి రావచ్చు. వృషభ రాశి వారికి ఈరోజు భూమి సంబంధిత విషయాల్లో లాభం కనిపిస్తుంది. ఇంటి కొనుగోలు, స్థలం లేదా వాహనానికి సంబంధించిన ఆలోచనలు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగము, వ్యాపారము. మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. ఎవరైనా అకస్మాత్తుగా మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభాన్ని తెస్తాయి. కానీ ప్రతి ఒక్కరిని నమ్మడం మాత్రం ప్రమాదకరం అని చెప్పాలి. ఆరోగ్యం. చాలా రోజులుగా ఉన్న అలసట తగ్గుతుంది. కానీ కంటి నొప్పి, తలనొప్పి, నిద్రలేమి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక సూచన. ఈరోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ ఇంట్లో నిలిచిపోయిన నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. 22వ తేదీ మీ జీవితాన్ని మార్చే సంకేతం. ఈరోజు ఉదయం నుంచే మీరు ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. ఎందుకంటే ఈరోజు గురుగ్రహ ప్రభావం మీపై బలంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎవరికీ చెప్పకుండా చేసిన మంచి పనులకు ఈరోజు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చాలాసార్లు ఇతరుల కోసం త్యాగం చేశారు. మీ బాధను దాచిపెట్టి ఇతరుల ముఖములో చిరునవ్వు కోసం బ్రతికారు. దేవుడు అలాంటి మనసును ఎప్పటికీ ఖాళీగా వదిలిపెట్టడు. ఈరోజు మీకు ఒక గొప్ప అవకాశం దగ్గర పడుతుంది. అది చిన్నదిగా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అది మీ జీవితాన్నే మార్చే శక్తి కలిగి ఉంటుంది. కుటుంబం. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న దూరాలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అర్థం చేసుకోని వ్యక్తులు కూడా మీ వైపు తిరిగి చూడటం మొదలు పెడతారు. ప్రేమ సంబంధాలు. మీ మనసులో దాచుకున్న ప్రేమకు ఈరోజు స్పందన రావచ్చు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వృషభ రాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. అందుకే మోసము జరిగితే చాలా లోతుగా బాధపడతారు. ఈరోజు మీకు ఒక పరీక్ష ఉంటుంది. మనసు చెప్పేది వినాలా, లేక బుద్ధి చెప్పిందే వినాలా అనే పరీక్ష. ఆర్థికంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆకస్మిక ధనలాభం కనిపించే సూచనలు ఉన్నాయి. కొత్త పని ప్రారంభించాలనుకునే వారికి ఇది శుభ సమయం అని చెప్పాలి. కానీ అప్పు ఇవ్వడము లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మాత్రం నివారించండి. ఆధ్యాత్మిక శక్తి. ఈరోజు మీరు ఆలయానికి వెళితే లేదా కనీసం ఇంట్లో భక్తితో ప్రార్థన చేస్తే మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక భయం తొలగిపోతుంది. ప్రత్యేకంగా శివారాధన చేయడం వలన మీకు అద్భుతమైన మానసిక శాంతి లభిస్తుంది. 23వ తేదీ మీ అదృష్టం మేల్కొనే రోజు. ఈరోజు వృషభ రాశి వారికి అత్యంత కీలకమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మీలో దాగి ఉన్న శక్తి బయటపడే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త రావచ్చు. ఆ వార్త మీ జీవిత దిశను మార్చగలదు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు
మీపై నవ్విన వాళ్ళు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే సమయం దగ్గర పడుతుంది. ఉద్యోగము. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ పని గుర్తింపు పొందుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వినిపించవచ్చు. వ్యాపారము. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగం అందుకుంటాయి. కొత్త ఒప్పందాలు రావచ్చు. కానీ ఒక జాగ్రత్త. అతి విశ్వాసం మీకు నష్టం తెచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబం. ఈరోజు ఇంట్లో ఆనంద వాతావరణం కనిపిస్తుంది. చిన్న శుభకార్యానికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంది. పిల్లల విషయంలో మంచి వార్త వినిపించవచ్చు. ఆరోగ్యము. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కానీ ఆహార నియమాలు తప్పక పాటించాలి. ఆధ్యాత్మిక సంకేతం. ఈరోజు రాత్రి మీరు చూసే ఒక స్వప్నం మీ భవిష్యత్తుకు సంకేతం కావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సాయంత్రం గోమాతకు ఆహారం పెట్టడం వలన మీ జీవితంలో అడ్డుకట్టలు తొలగిపోతాయి. వృషభ రాశి వారి స్వభావం. వృషభ రాశి వారు బయటకు చాలా కఠినంగా కనిపిస్తారు. కానీ వారి మనసు వెన్నలాంటిది అని చెప్పాలి. వీళ్ళు ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే ద్రోహము జరిగితే కూడా చాలా లోతుగా కృంగిపోతారు. ఈ 3 రోజులు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పబోతున్నాయి. మీ విలువను గుర్తించిన వాళ్ళ కోసం ఇక బాధపడకండి. దేవుడు మీ జీవితంలో ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేది మాత్రం అద్భుతంగా ఇస్తాడు. 21, 22, 23 తేదీలు వృషభ రాశి వారికి సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించే శక్తివంతమైన రోజులు అని చెప్పాలి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలకు ప్రతిఫలం రావడం ప్రారంభమవుతుంది. కానీ ఓపికను మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే మీ కథ ఇంకా ముగియలేదు. అసలు అద్భుతం ఇప్పుడు మొదలు కాబోతుంది. వృషభ రాశివారు జీవితంలో ఎన్నోసార్లు ఒకే ప్రశ్న అడుగుతారు. నేను ఎవరికీ చెడు చేయలేదు, మరి ఎందుకు నాకు మాత్రమే ఇన్ని పరీక్షలు అని. ఈ ప్రశ్న వెనుక మీ బాధ ఉంది. మీరు బయటకు నవ్వుతారు. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీ మనసు ముక్కలైపోతుంది. మీరు అందరికీ అండగా నిలిచారు. కానీ మీరు కూలిపోయినప్పుడు పట్టుకునే చేతులు మాత్రం చాలా తక్కువగా కనిపించాయి. అదే వృషభ రాశి వారి నిజమైన జీవితం. కానీ ఇప్పుడు గ్రహాల స్థితి మారుతుంది. మీ జీవితంలో ఒక గొప్ప తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. కానీ 21, 22, 23 తేదీలు ఆ మార్పుకు మొదటి అడుగులు అని చెప్పాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారు గత కొంతకాలంగా శని ప్రభావాన్ని బలంగా అనుభవిస్తున్నారు. ఈ ప్రభావం వలన చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, నమ్మిన వాళ్ళ చేత మోసం జరగడం, ధనం వచ్చి నిలవకపోవడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఒంటరితనం, కుటుంబంలో అపార్థాలు ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారబోతుంది. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కను విశ్వం గమనించింది. మీరు చేసిన ప్రతి మంచి పనికి ప్రతిఫలం సిద్ధమవుతుంది. వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో 3 మార్గాల ద్వారా అదృష్టం వచ్చే అవకాశం ఉంది. 1, పాత పరిచయం ద్వారా. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగ అవకాశం, వ్యాపార సహాయం, ధనలాభం లేదా ఒక గొప్ప మార్పు జరిగే సూచనలు ఉన్నాయి. 2, కుటుంబ సభ్యుల ద్వారా. మీరు ఊహించిన వ్యక్తి మీకు మద్దతుగా నిలబడవచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని అర్థం చేసుకోని వ్యక్తి కూడా నువ్వు చేసినది సరైనదే అని ఒప్పుకునే సమయం వస్తుంది. 3, ఆధ్యాత్మిక మార్గం ద్వారా. మీరు ఇటీవలే దేవుని వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారా? అయితే అది అదృచ్ఛికం కాదు. దైవశక్తి మీకు కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఈ 3 రోజుల్లో తప్పకుండా చేయవలసిన ఒక పని ఉంది. ప్రతిరోజు ఉదయము లేదా సాయంత్రం ఒక నెయ్యి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గించి మీ ఆలోచనలపై స్పష్టతని ఇస్తుంది. వృషభ రాశి వారు జీవితంలో చాలా ఆలస్యంగా గెలుస్తారు. కానీ వీళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళను ఓడించటం ఎవరి వల్ల కాదు. మీరు ఇప్పటి వరకు పడిన బాధ అంతా వృధా కాదు. దేవుడు మీ కథను ఇంకా అద్భుతంగా రాస్తున్నాడు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న నిశ్శబ్దం రాబోయే విజయానికి ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు జీవితంలో చాలా విషయాలు మౌనంగా భరిస్తారు. వీళ్ళు ఏడ్చినా ఎవరికీ చూపించరు. బాధపడ్డా బయటకు నవ్వుతారు. అందుకే ప్రపంచం వీరిని బలమైన వాళ్ళు అనుకుంటుంది. కానీ నిజానికి వృషభ రాశి వారి హృదయం చాలా సున్నితమైనది అని చెప్పాలి. వీరు ఒకరిని నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. ఒకసారి ప్రేమిస్తే చివరి వరకు ప్రేమిస్తారు. అందుకే ద్రోహము జరిగితే వీళ్ళ మనసు పూర్తిగా విరిగిపోతుంది.
కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. 21, 22, 23 తేదీలు కేవలం రోజులు కావు. ఇవి మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళే దైవ సంకేతాలు అని చెప్పాలి. గత కొంతకాలంగా మీరు అనుభవించిన సమస్యలు సాధారణంగా ఉండవు. ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం, నమ్మిన వారు దూరం అవ్వడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, ఒత్తిడి పెరగడం, ఒంటరితనం వెంటాడటం, నా జీవితం ఎప్పుడు మారుతుంది అనే ఆలోచన, ఇవన్నీ శని ప్రభావం వలన ఎక్కువయ్యాయి. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన గ్రహ మార్పు మీ జీవితంలో వెలుగు నింపబోతుంది. మీరు చాలా కాలంగా మూసుకుపోయిన తలుపు ముందు నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. వృషభ రాశి వ్యక్తులు పడిపోయినా మళ్ళీ లేచే శక్తి కలవారు అని చెప్పాలి. ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం మీ హృదయాన్ని పూర్తిగా తెలుసుకుంటాడు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వెలుగు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈసారి మీరు గెలిస్తే అది చిన్న విజయం కాదు. మిమ్మల్ని ఎప్పుడో తక్కువగా చూసిన వాళ్ళందరూ మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే స్థాయిలో ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ 21, 22, 23 తేదీలు ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలు. మీరు ఇకపై పాత బాధలతో బ్రతకడానికి పుట్టలేదు. మీ జీవితం ఇప్పుడు ఒక గొప్ప మార్పు వైపు కదులుతుంది. కాబట్టి మీపై నమ్మకం ఉంచండి. దేవుడిని విశ్వసించండి. గతాన్ని వదిలేయండి. కొత్త అవకాశాలను స్వీకరించండి. ఎందుకంటే మీ అదృష్టం ఇక నిద్రలో లేదు. అది మేల్కొంటుంది. మరియు ఇప్పుడు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. ఓం శాంతి. శుభం భూయాత్. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.